హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీతో మీ శైలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇదైతే సాటర్డే మార్నింగ్ లాగనమాట. సాటర్డే రోజు నేను సప్త శనివారాల వ్రతం అయితే చేసుకున్నాను. అంటే ఇది 3వ వారం అన్నమాట. యాక్చువల్లీ ఎప్పుడో స్టార్ట్ చేశా, కానీ మధ్యన కొన్ని కారణాల వల్ల నేను ఆపాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని కంటిన్యూ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా దానికోసం అని చెప్పి ముందు రోజే ఇంకా పూజకు కావాల్సిన సామాగ్రి అన్ని కూడా తెచ్చి పెట్టేసుకున్నాను. ఇంకా తెచ్చిన తర్వాత ఇంకా మరుసటి రోజు మార్నింగే ఇంకా లేచి ఇల్లంతా క్లీన్ చేసేసాను. అంటే పూజ చేసుకుంటాం కదా, ఇంకా ఇల్లంతా మాప్ పెట్టేశాను. బయట కూడా క్లీన్ చేసేసి ముగ్గు అయితే పెట్టేశాను. తర్వాత స్నానం చేసి వచ్చి ఇంకా గుమ్మాలకైతే పసుపు రాసుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నా. నేను ఎప్పుడు కూడాను స్నానం చేసి వచ్చేసి ఇంకా గుమ్మాలకైతే పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటా. స్నానం చేయకుండా ఎప్పుడు కూడా గుమ్మం అనేది క్లీన్ చేసుకోను. స్నానం చేసి వచ్చే క్లీన్ చేసుకుంటాను. ఇంకా గుమ్మం అంతా కూడా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడైతే మనం ఎక్కడ పూజ చేసుకుంటామో అక్కడ పసుపు రాసేసి బియ్యం పిండితో ముగ్గు అయితే పెట్టుకోవాలి. తరువాత అదే ప్లేస్ లో మనం పీటను పెట్టేసుకొని దానిపైన క్లాత్ అయితే పరుచుకోవాలి. అయితే ఎర్రటి క్లాత్ అయినా పరుచుకోవచ్చు, లేదంటే పసుపు గ్రీన్ ఏ క్లాత్ అయినా పరుచుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఎర్రటి క్లాత్ని పరుచుకున్నాను. దానిపైన కొద్దిగా బియ్యం వేసి బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమ వేసుకొని ఇప్పుడు ఈ బియ్యం పైన మనం వెంకటేశ్వర స్వామి దేవుడి పటాన్ని అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దేవుడి పటానికి చందనం అలాగే కుంకుమ బొట్లు పెట్టుకొని తర్వాత నేను వెంకటేశ్వర స్వామి పటానికి అయితే తులసి మాలను అయితే పెట్టుకున్నాను. ఒకవేళ మీకు తులసి మాల దొరకలేదు అని అనుకుంటే వేరే రకాల పువ్వులతో అయినా పెట్టుకోవచ్చు. అయితే వెంకటేశ్వర స్వామికి తులసి మాల అంటే చాలా ఇష్టం కాబట్టి కొన్ని తులసి రెమ్మలైనా దొరికితే వాటితో అయినా పూజ చేసుకోవచ్చు చక్కగాను. నాకైతే తులసి మాలలు దొరుకుతున్నాయి. ఇంకా వాటినే పెట్టుకొని కొన్ని రకాల పువ్వులను అయితే దేవుడి పటానికి అయితే పెట్టుకున్నాను. చామంతి, గులాబీ ఇలా కొన్ని రకాల పువ్వులను అయితే పెట్టేసుకున్నాను. తర్వాత దేవుడి దగ్గర నేనైతే చెంబుతో కొద్దిగా నీరు పెట్టుకుని దాంట్లో కొన్ని పువ్వులు అయితే వేసుకున్నా. నేనైతే కలసం పెట్టుకోవట్లేదండి. నేను మొదటి వారం నుంచి కలసం అయితే పెట్టుకోలేదు. ఇలాగే చెంబుతో కొద్దిగా నీరు పెట్టి అందులో పువ్వులు వేసి పెట్టేసుకుంటున్నాం. తర్వాత ఇంకా 2 కుందులు అయితే పెట్టుకున్న దీపాల కోసం. మీకు ఒకవేళ కలసం పెట్టుకునే ఆనవాయితీ ఉంటే కలసం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నేనైతే ప్రసాదాలు అయితే తయారు చేసుకున్నానండి. 3 ప్రసాదాలు అయితే పెట్టాను. ఏంటి అంటే చలివిడి, పానకం అలాగే వడపప్పు. ఈ 3 ప్రసాదాలు మాత్రమే పెట్టుకున్నాను. లాస్ట్ వారం ఎక్కువ ప్రసాదాలు చేద్దాం అనుకుంటున్నా. ప్రజెంట్ అయితే ఈ 3 ప్రసాదాలు మాత్రమే చేసుకున్నా. దేవుడికి ప్రత్యేకంగా ఈ 3 ప్రసాదాలు తప్పకుండా పెట్టుకోవాలి. అయితే నేను ఇక్కడ పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం కూడాను ముందే తెచ్చి పెట్టుకున్నాను. ఎందుకంటే పూజ మధ్యలో మళ్ళీ లెక్కకూడదు కాబట్టి అన్నీ ఒకే దగ్గర ఉంటే మనకు కావాల్సినవి తీసి వాడుకోవచ్చు. అందుకనే అన్ని ముందే నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ప్రసాదాలన్నీ కూడా తయారు చేసుకున్నాను కదా. తర్వాత అయితే నేను ఇక్కడ పిండి దీపాలను అయితే తయారు చేసుకుంటున్నానండి. నేనైతే ఈ పిండి దీపాల కోసం ముందుగానే బియ్యాన్ని ఆడించి పెట్టుకున్నాను 1 కేజీ వరకు. అందులో నుంచే నాకు కావాల్సిన పిండిని తీసుకొని ఈ విధంగా పిండి దీపాలను అలాగే చలివిడిని అయితే తయారు చేసుకుంటున్నాను. అయితే ఈ పిండి దీపాల కోసం నేనైతే బియ్యం పిండిలో కొద్దిగా పాలు అలాగే కొద్దిగంత బెల్లం వేసుకున్నాను. అలాగే కొద్దిగా నెయ్యి వేసుకొని మొత్తం కలిపేసుకొని ఈ విధంగా పిండి దీపాలను అయితే తయారు చేసుకున్నాను. పిండి దీపాలు చేసేటప్పుడు పగిలినట్టు అని అనిపిస్తే చేతిని కొద్దిగా తడి చేసుకుంటూ మనం పిండి దీపాలను తయారు చేసుకుంటే మనకి ఎక్కడా పగుళ్ళు అనేవి రాకుండా చాలా బాగా వస్తాయండి. అలాగే అవి కొండెక్కేంత వరకు కూడా ఎలాంటి పగుళ్ళు అనేవి రాకుండా చాలా చక్కగా ఉంటాయి అన్నమాట. ఇంకా ఇక్కడైతే నేను 7 పిండి దీపాలను తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటికైతే నామాలైతే పెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ గంధము కుంకుమతో నామాలైతే పెట్టుకున్నాను. తర్వాత అలాగే దీపం మీద కూడాను కొంచెం బొట్లు అయితే పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా 3 బొట్లు అయితే పెట్టుకున్నాను. తర్వాత పీట మీద కొంచెం అక్షింతలు వేసుకొని దానిపైన కొంచెం కుంకుమ వేసుకొని ఇప్పుడు ఈ అక్షింతల మీద 2 తమలపాకులు పెట్టి దానిపైన పసుపు గణపతిని తయారు చేసుకొని పెట్టుకొని పసుపు గణపతికి కొద్దిగా కుంకుమ గంధం బొట్లు పెట్టుకొని తర్వాత గణపతి దగ్గర చిన్న బెల్లం ముక్క కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే వినాయకుడికి బెల్లం అంటే చాలా ఇష్టం. అందుకనే ప్రసాదంగా కొంచెం బెల్లం ముక్క అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఇప్పుడు పీట మీద 7 తమలపాకులు పెట్టుకొని దానిపైన అంటే ఒక్కొక్క తమలపాకు పైన ఒక్కొక్క పిండి దీపం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం నెయ్యిని గాని నువ్వుల నూనెని గాని వేసుకోవచ్చు. నేనైతే నువ్వుల నూనె అయితే వేసుకున్నాను.
నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్క పిండి దీపంలోన 7 ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి పెట్టుకోవాలి. మనం దీనికన్నా ముందు ఒత్తులన్నిటినీ కూడాను నూనెలో తడిపి పెట్టుకుంటే మనకి దీపాలు అనేవి చక్కగా వెలుగుతాయి. నేనైతే ముందుగానే అన్నిటినీ కూడా నూనెలో తడిపేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు అన్నిటినీ పెట్టుకున్న తర్వాత ప్రతి దీపం ధర ఒక్కొక్క పువ్వు అయితే పెట్టుకోవాలి. తర్వాత మనం మొదటి వారం ముడుపు కట్టుకున్నాం కదా, ఆ ముడుపు తెచ్చి దేవుడి దగ్గర అయితే దండం పెట్టి పెట్టుకోవాలి. తర్వాత మనం దీపాలన్నిటినీ కూడాను వెలిగించుకోవాలి. అయితే అగరబత్తితో గాని లేదంటే ఇలా ఏకహారతితో గాని ఇలా దీపాలన్నిటిని కూడా వెలిగించుకోవాలి. దీపాలన్నీ వెలిగించిన తర్వాత దేవుడికి ధూపం చూపించి తర్వాత ప్రసాదాలన్నీ కూడాను పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పసుపు గణపతి దగ్గర తాంబూలం కూడా పెట్టుకోవాలి. తర్వాత మనం చక్కగా కథ అయితే చదువుకోవాలి. అంటే ముందు గోవింద నామాలు చదువుకోవాలి. తరువాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలన్నీ కూడా చదువుకొని మనం పూజనైతే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఇంకా గోవింద నామాలు అన్ని చదువుకున్న తర్వాత కొబ్బరికాయని కొట్టి దేవుడి దగ్గర పెట్టి మనం కోరుకున్న కోరికను మనసులో తలుచుకోవాలన్నమాట. చివరిగా ఇంకా హారతి ఇచ్చి దేవుడికి పూజనైతే ముగించుకోవాలి. నేనైతే ఈ విధంగా పూజ చేసుకున్నా. ఈ పూజ చేసుకోవడానికి మరి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. మనకి ఉన్నంతలో మనం ఖర్చు పెట్టుకున్నా సరిపోతుంది. నేనైతే చాలా సింపుల్ గా పూజ అయితే చేసుకున్నాను. నేనైతే మొదటి వారం పూజ చేసుకునేటప్పుడు కొబ్బరికాయ అయితే కుళ్ళిపోయిందండి. చాలా భయం అనిపించింది. ఏమైనా తప్పు చేశానా ఏంటా అని. కానీ చాలా మంది మాత్రం చెప్పారు ఏమీ అవదు, అంతా మంచిగా జరుగుతుంది అని చెప్పి. అలానే 3వ వారం కూడా చేసుకున్నా. ఈ వారం నిజంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంత బాగా జరిగిందో, ఆ దేవుడే వచ్చి పక్కన కూర్చొని పూజ చేయించాడేమో అనిపించింది. అంత ప్రశాంతంగా అనిపించింది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద.